తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రమూఢం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రమూఢం స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలామంది, గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పి, అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు, ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అమ్మా. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమాంతం మనకి కన్యారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారు సాధారణంగా చాలా ముక్కుసూటి మనుషులు వీళ్ళు కూడా. ప్లస్ ఇంకోటి అంటే సాధారణంగా ప్రతి గ్రహం కూడా ఉచ్చస్థానం, స్వస్థానం 2 ఉంటాయండి. అంటే మనకి ఏంటంటే 3 సాధారణంగా స్వస్థానం అంటే ఒక గ్రహం ఏ రాశిలో ఉంటే గనక స్వస్థానం అవుతుంది. స్వస్థానం అంటే ఇప్పుడు మన ఇల్లు, సొంత ఇల్లు ఉన్న మన ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. సో ప్రాబ్లం ఉండదు, అది స్వస్థానం అంటారు. ఉచ్చస్థానం అంటారు. ఉచ్చస్థానం అంటే ఏంటంటే మనల్ని హయ్యెస్ట్ గా రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించే ఇల్లు ఉంటుంది చూడండి. అక్కడ వెళ్ళినప్పుడు మనమే మహారాణి, మనమే మహారాజు అనమాట. అక్కడ మొత్తం అంటే మనల్ని బాగా చూసుకునే స్థానం, మనల్ని హయ్యెస్ట్ ఎలివేట్ చేసే స్థానం ఉచ్చస్థానం అంటారు. అది ఒక రాశిలో ఉంటాం. నీచ స్థానం ఉంటుంది, అది ఎక్కడైతే మన పేరు పోతుందో, మనల్ని ఫుల్ గా మన గాలి తీసేస్తారో, లేకపోతే మనకి అస్సలు అనుకూలించదో, మనకి పిలవకూడని ప్లేస్ లో మనం పిలిపించి మన అవమానం చేస్తారో, అది నీచ స్థానం అంటారు. సో ఈ యొక్క బుధుడికి మటుకు ఏంటంటే స్వస్థానం ఏమైందంటే మిథున రాశి అయింది. సాధారణంగా ఎవరికైనా స్వస్థానం వాళ్ళ రాశి అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సాధారణంగా ఉచ్చస్థానం మటుకు వేరే రాశిలో ఉంటుందండి. కానీ ఒక్క బుధుడికి మటుకు తన స్వస్థానమైన కన్యా రాశిలో ఉచ్చస్థానం అయిందన్నమాట. సో బుధుడు ఒక్కడే అంత ఇంపార్టెంట్. బుధుడు క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ కి కారకుడు. బుధుడు స్నేహితులకు కారకుడు. బుధుడు వ్యాపారస్తులకు కారకుడు. బుధుడు లౌక్యానికి కారకుడు. బుధుడు అంటేనే గ్రీన్ కలర్, గ్రీన్ అంటేనే నేచర్. సో నేచర్ తోనే మన జీవితం గడుస్తుంది. సో ఆ నేచర్ తో మమైకమైపోయి ఉంటారు ఈ కన్యా రాశి వాళ్ళు. ఇప్పుడు కూడా చూడండి, మామూలుగా మనం షూటింగ్ చేస్తే అది ఎక్కడైనా వేసుకోకపోవడం కొన్ని ఉంటాయి. కానీ మనం గ్రీన్ మ్యాట్ లో చేస్తాం. గ్రీన్ అంటేనే మనకి ఆ నేచురల్ అనమాట. సో గ్రీన్ మ్యాట్ మీద చేసి మనం ఏదైనా దాన్ని ఇది చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ బాగా చేసుకోవచ్చు. సో గ్రీన్ అనేది అంత ఇంపార్టెంట్. సో వాళ్ళ కన్యా రాశి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ డిఎన్ఏలోనే ఆ తెలివితేటలు, జ్ఞాపకశక్తి, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు వ్యాపారంతో కూడిన బ్రెయిన్ కూడా ఉంటుంది. సో వ్యాపారస్తులు కన్యా రాశి వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువగా ఉంటారు. సో ముక్కుసూటిగా కూడా ఉంటారు. సో బుధుడు మేనమావ కూడా కారకుడు.
సో కన్యారాశి వారి మేనమావ కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. ముగ్గురు నలుగురు ఉన్నారు అనుకోండి, ఒక మేనమావ అయితే ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటారు. అలాగే ముగ్గురు నలుగురు మేనమావలో ఒక మేనమావ ఖచ్చితంగా ఈ కన్యారాశి వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ కన్యారాశి వారికి. సో ఈ కన్యారాశి వారికి ఏంటి, ప్రస్తుతం దశమ స్థానంలో గురువు ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అలాగే 6వ స్థానంలో రాహు బాగున్నాడు, 10వ స్థానంలో కేతు చాలా బాగున్నాడు. అలాగే ముఖ్యంగా 7వ స్థానం మటుకు భర్త లేదా భార్య స్థానం, అన్యోన్య స్థానం అన్నమాట. సో ఆ 7వ స్థానంలో ప్రస్తుతం శని ఉన్నందుకు ఏంటంటే అన్యోన్యత లోపించడం భార్యాభర్తల మధ్యలో. ఎందుకంటే శని అక్కడ ఉండేంతసేపు ఇంకొక 1 year ఉంటాడు అక్కడ నుంచి వచ్చి. సో శని అక్కడ ఉన్నంతసేపు కొంచెం భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న చిన్న తగాదాలు జరగడం, మాట పట్టింపు ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అలాగే 7వ స్థానం అనేది ఇమీడియట్ బాస్ కూడా అన్నమాట. సో అలాగే ఇమీడియట్ బాస్ ఉన్నా కూడా ఇదే ఇబ్బంది ఉంటుంది. 7వ స్థానం అనేది ఇమీడియట్ బాస్ కానీ, భార్యాభర్తలు కానీ, అలాగే బిజినెస్ ఉంటే కనుక పార్ట్నర్షిప్ కూడా అన్నమాట. సో బిజినెస్ అయితే కనుక పార్ట్నర్షిప్లో గొడవలు, మాట పట్టింపు. భార్యాభర్తలు అయితే కూడా సేమ్ అన్యోన్యత లోపించడం, మాట పట్టింపు. ఇమీడియట్ బాస్ అయినా కూడా ఏదో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇది మనకి ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి కన్యారాశి వారు ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్తగా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇవి మనం పాటిస్తే సరిపోతుందండి కన్యారాశి వారికి. మరి కన్యారాశి వారికి సంతాన పరంగా తెలియజేస్తారా గురుగారు, ఏ విధంగా ఉండబోతుంది వారికి? సంతాన కారకుడే గురువు, అలాంటి దశమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశం 100% ఉన్నాయండి. ఓకే, సంతానం. ఇకపోతే ఉద్యోగ పరంగా కన్యారాశి వారికి ఎలా ఉంది గురువు గారు? ఉద్యోగ పరంగా కూడా చూసుకున్నా కూడా దశమ స్థానంలో ప్రస్తుతం ఏంటంటే గురువు ఉన్నాడు. దశమ స్థానం ఉద్యోగ స్థానం కూడా అనుకున్నాం. 7వ శని ఉన్నా కూడా శని బాగానే ఉన్నాడు, పర్వాలేదు. సో వృత్తికారకుడు ఉద్యోగాడు కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నేమ్ అండ్ ఫేమ్, ప్రమోషన్స్ రావడం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. అలాగే మెయిన్గా ఉద్యోగస్తులు కూడా, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం కూడా అవకాశం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. మార్చి నెలలో ఖచ్చితంగా మంచి ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బాగుండాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురువు గారు? ప్రస్తుతం ఏంటంటే ఈ కన్యారాశి వారికి 7వ స్థానంలోనే శని ఉన్నందుకు ఏంటంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవడం, ముఖ్యంగా మనకి బుధవారం శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే చాలా మంచిది ఒకసారి. అలాగే మంగళవారం శనివారం కూడా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వడమాల సమర్పించడం, లేదంటే సింధూర పూజ చేయించడం, లేదంటే తమలపాకులో పూజ చేయించడం, అలాగే వడమాల సమర్పించడం, ఇలాంటివి ఏవైనా చేస్తే కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురువు గారు. కన్యారాశి వారి రాశి వివరణ, పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం గురువు. నమస్కారం.